భూమికి కొండల భారం కాదు, తీగకి కాయల భారం కాదు, తల్లికి బిడ్డ భారం కాదు, కాకూడదు, కారాదు. బాబు, ఈ పాప మా పాప. సమయానికి వచ్చి దేవుళ్ళ కాపాడావు. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. ఏంటి, నీ కంటికి నేను బిడ్డల తల్లిలా కనబడుతున్నానా? నేను జీవితంలో ఏ టు జెడ్ అన్ని అనుభవించేసిందనిలా ఉన్నానా? అది భూమికి కొండలు భారం కాదు, తీగకు కాయలు భారం కాదు అంటూ భారీ భారీ డైలాగులతో లెక్చర్ కొడుతున్నావా? నేనన్నది పైగా కట్టింగులు కొడుతున్నానంటావా? కన్నె పిల్లని పిల్లల తల్లిలా కనబడుతున్నానా నీకు? అంటే నీకు ఇంకా పెళ్లి కాలేదా? కాలేదు. అయితే పిల్లలు కూడా లేదా? నాకు కదరా పిచ్చి, నన్ను వదలండ్రా. ఒరేయ్, నాకు కదరా పిచ్చి, ఆ లోపల ఉన్నాడే వాడికి పిచ్చి. నన్ను వదలండి, వదలండ్రా. అబ్బా వదలండ్రా. రేయ్, నాకు కదరా పిచ్చి. రేయ్, వదలండ్రా. ఎవరు బాబు ఇతను? ఇతని ఇంట్లో పనిచేసే నౌకరు. పాపం మెంటలు వచ్చింది. ఏం బాబు, ఎందుకు వచ్చిందమ్మా మెంటలు? ఈ ఇంటి వానరు అదో టైపు. ఆయన చేష్టలు భరించలేక మెంటలు వచ్చింది. ఇంతకీ తమరెవరు బాబు? నా పేరు దాసులే. ఈ ఇంటి పని, వంట పని, తోట పని చేయడానికి 5 years కాంట్రాక్ట్ మీద వచ్చా. సర్లే, మెంటల్ రాగానే ఫోన్ కొట్టు, వస్తాం. మెంటల్ వస్తుందంటాడేంటి? యజమానులు అన్న తర్వాత రకరకాలుగా ప్రవర్తిస్తుంటారు. వాళ్ళని అర్థం చేసుకొని నడుచుకోవాలి కానీ మెంటల్ వస్తుంది అంటే ఎలా? భలేవాడివే బాబు. సార్, అయ్యా అయ్యా, ఎక్కడున్నారు వీరు? ఏమిటో, ఆహా, బాస్ పొద్దున్నే డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నాడు. పొద్దున్నే డాన్స్ ఏమిటో ఏంటో. అయ్య బాబోయ్, ఇదేంటి ఫస్ట్ లుక్ లోనే ఇంత స్ట్రోక్ ఇచ్చాడు? ఓరి నాయనో, ఏంటిది? ఈ మ్యూజిక్ కి రాళ్లే డాన్స్ చేస్తే వీడేంటి పూజ చేస్తున్నాడు? ఒరే పూర్ ఫెలో, ఇలాంటి డీటెయిల్స్ అన్ని నీకెందుకురా? యజమానుల తర్వాత రకరకాలుగా ఉంటారు. వాళ్ళతో అడ్జస్ట్ అయిపోవాలి, వాళ్ళని అర్థం చేసుకోవాలి. ఎవరది? ఓ దాసు, నువ్వా? ఎస్ సార్. పనిలో చేరావా? చేరాను సార్. ఏయ్, యు నాటి. I love you. I love you. అమ్మో, ఓరి నీ లవ్వు తగలయ్యా. ఇది లవ్వా? దాసు, బాసు. పేపర్ పట్రా. అలాగే సార్. ఏ దాసు, హిందూ పేపర్. అలాగే సార్. హిందూ పేపర్ తెమ్మన్నాడు, నన్ను చదవమంటాడేమో. ఇది కూడా సార్ పేపరు. తెచ్చావా? తెచ్చాను సార్. చింపు. నువ్వు సరిగ్గానే విన్నా. చింపు సార్. చింపు. అలాగే. ఇంకా చింపు. ఇంకా చింపు. చింపు. ఇంకా చింపు. ఎంతింతగా చింపు. సార్, ప్రపంచంలో ఇంతకంటే ఇంకెవడూ చింపలేడు సార్. వెరీ గుడ్. ఇవన్నీ అతికించు, సాయంత్రం వచ్చి చదువుకుంటాను. ఇవన్నీ అతికించనా? సాయంత్రం వచ్చి స్నానం చేసి లుంగీ కట్టుకొని చదువుకుంటావా? ఎంత జ్ఞానంరా నీకు! నా పర్సనాలిటీ చూసి డౌట్ పడకు. అసలు ఈ రేపు కాపారావు అంటే ఏమనుకున్నావే? రేపు చేయకుండా ఏ ఆడదాన్ని ఈ రౌడీని ఎవడు ఎదిరించలేడా? గిన్నీస్ బుక్కులో ఎక్కేస్తా. వచ్చే అబ్బా, అయ్యో, అబ్బా, రేపేమో నాకు పెళ్లి చూపులు, మొహమా కనపడదు. పెళ్లి కూతురు నన్నెలా చూస్తుంది? నాకు పెళ్ళెలా అవుతుంది? నన్ను నిజంగా రేప్ చేస్తున్నాడు అనుకున్నావా? చేస్తే చేశాడు, మధ్యలో నీకేంటి? ఆహా, నీకేమిటి?
వాడు రేప్ చేస్తే నీ బతుకు బస్ స్టాండ్ అయిపోతుందని కొట్టాను. తప్పేంటి? తప్పేంటి అంట. నువ్వేం పెద్ద హీరో అనుకుంటున్నావా? నా హీరోయిజం సంగతి నీకేం తెలుసు బోడి? నువ్వు ఇంకా జీరోవి. వెంటనే నోరు షట్ చేయకపోతే ఫట్మని కొడతాను. షూటింగ్ పాడు చేసింది నువ్వు, నన్ను షటప్ అంటావా? ఏదో పొరపాటును కొట్టాను, అతనికి క్షమాపణ చెప్పుకోవడానికి వచ్చాను. నువ్వు నసాపకపోతే కసకసమ నవ్వులేస్తాను. నవ్వులేస్తావు పద. కాలు కొంచెం కదల్చండి. సెంటీమీటర్ కూడా కదల్చలేను. అలా అంటే ఎలా? కొంచెం కదల్చండి. నా వల్ల కాదు. వస్తున్నాడు. మిగిలిన ఈ మొహం చూసాడంటే వదలకుండా బాబాయ్. నవ్వుతున్నావా బాబు? పైగా అసలు నీకు నవ్వేలా వస్తోంది? పాపం, రేపు అతనికి పెళ్లి చూపులు. పెళ్లి కూతురికి మొహం ఎలా చూపిస్తాడు? పెళ్లి చూపులా? మై గాడ్, మర్చిపోయానే. ఏ, నీకు కూడా పెళ్లి చూపులా? నాకు కాదు, మా చెల్లె. నమస్కారం. నమస్తే. 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 నమస్కారం. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ జుట్టు పోలిగాడు ఎవడరా? తమ్మియా అన్నయ్యా తమ్మియా అన్నయ్యా తమ్మియో అన్నయ్య సన్నిధి. పాటాపో. జైల్లోంచి ఎప్పుడొచ్చా? ఇప్పుడే. ఆహా. మరి ఈ జుట్టేంటి, ఈ డ్రెస్ ఏంటి, చెవులో గుబిలు తీసేవాళ్ళగా ఈ పెట్టేంట్రా? ఆ గురించి ఏమనుకుంటున్నావు? జైల్లో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇప్పుడు నేను మామూలు వాడిని కాదు, ఖలనాయకనే. అంటే విల్లన్నే. విలనమవునో కాదో కానీ కరెక్ట్ గా కొండ బూచోళ్ళగా ఉన్నావు రా. మరి అదే, ఒక్క ఛాన్స్ ఇయ్యి, నా పవర్ ఏంటో చూపిస్తాను. పద. என்னடா உனக்கு சொன்ன வேலை என்ன ஆயிடுச்சு? அந்த जर्नलिस्ट काल எடுத்துட்டியா? ఎడతాச்சு. वाकई क्या भाई, हमारा एमएलए साहब का बच्चे को लिखना पड़ता नहीं आता, मगर पेपर में फर्स्ट क्लास कॉलम में नंबर आना. क्या करते? कर दिया सब. ఓకే. అన్నయ్య, ఏంటి సెటప్ అంతా మార్చేసా? అసలు కిరికిరెందుకు? హాయిగా తెలుగు వాళ్ళని పెట్టుకోవచ్చుగా. మాకు తెలియక ఇది మన స్కూలు. తెలుగు తెలిసిన వాళ్ళని పెట్టుకున్నాం అనుకో, ఎట్టండి ఏదో పనులు చేసినందుకు దేనికి ఎంత రేటు వాళ్ళకి తెలిసిపోయి మనల్ని బ్లాక్ మెయిల్ చేస్తారు, మన వ్యాపారం పడిపోద్ది. ఇది మన స్కూలు. ఎవడు మా ఇంటి కొత్తగా వచ్చినట్టున్నాడు? ఎవడ నువ్వు నా ఇంటికి వచ్చి నన్నే కొట్టావు? అదేమిటో, నిన్ను చూడగానే ఒళ్ళంతా దురదలు పుట్టే. నిన్ను కొట్టిన తర్వాత హ్యాపీగా ఉంది. అదేంట్రా, నన్ను చూస్తే కొట్టాలనిపించడం ఏంటి? ఇప్పుడు ముంగిస పావును చూసిందనుకోరా, దానికి కరవాలనిపిస్తుంది. అట్లాగే నిన్ను నీ జుట్టు చూసిన తర్వాత ఆడికి నిన్ను కొట్టాలనిపించింది. అంతేకాదు, ఆ జుట్టు కూడా కత్తిరించాలనుంది. అమ్మో, ఏంటన్నయ్యా ఏమంటున్నాడు? ఏం లేదు నాన్న, నీకు గుండు గీయించాలని ఉందంట ఆడికి. సంతోషించంగానే ఆ పని చూసుకో.